మావిగాన్ ప్రతిపాదనతో చంద్రబాబు ప్రభుత్వంలో భయం మొదలైంది అని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయని టెన్షన్ పడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం చాలా సందర్భాల్లో గమనించాం. గతంలో గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేసిన సందర్భంలో పోలీసుల సమక్షంలోనే గంటల తరబడి ఆ దాడులు జరిగితే ప్రేక్షకుల్లాగా మౌనం వహించడం అనేది పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొత్తే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉందని తెలుసు. జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసి పెట్రోల్ బాంబు విసిరి అక్కడ భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించడం, దాంట్లో భాగంగా అక్కడ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగితే కనీసం వాళ్ళు నిలువరించడానికి కూడా ప్రయత్నం చేయలే పోలీసులు ఈ దాడులను. మరోవైపున అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు పరచకపోతే దానిపైన ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వారిపైన వేధింపులు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం నాడు పెట్టిన పోస్టింగ్స్, లేకపోతే ఏమీ లేనిది కూడా మార్ఫింగ్ పోలీసు వాళ్ళే చేసి వాళ్లే కేసులు పెట్టిన ఉదాహరణలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డి అని అతను ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో గోల్డ్ మెడలిస్ట్. అతని పైన పోలీసులు కేసు పెట్టి కర్నూలు, అక్కడ పోలీసులు అతని తొడలపైన అవన్నీ బూట్ల కాళ్లతో తొక్కిబట్టి అతన్ని జుట్టు బట్టి కొట్టి చాలా నానా చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాతనే అతన్ని విడుదల చేయడం జరిగింది, కేవీ రెడ్డిని. అవి ఆయన ఎక్కడ ఏం బూతు మాట్లాడలే. అందులో ఆయన పైన కేసు పెట్టాల్సిన అవసరం లే. ఆ కేసులో శివోహం అనే కార్యక్రమాన్ని మహా టీవీ వంశీ నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరుగుతుంటే అందులో శివుని కంటే గొప్పవాడు చంద్రబాబు, శివుని రూపంలో వచ్చే అమరావతిని కాపాడాడు అనంటే ఇతను వ్యంగ్యంగా బాలాజీ కంటే బాబూజీ గొప్పవాడా అని ఒక కామెంట్తో ఒక వీడియో చేస్తే దానిపైన కేసు పెట్టారు. దేవుళ్లతో పోలిస్తే చంద్రబాబును ఆ వీడియో చేసిన దాన్ని కేసు పెట్టారు. ఇది చేస్తే గీస్తే మహా టీవీ వంశీ పైన కేసు పెట్టాలా, ఇతని పైన కాదు. ఎవరిపైన పోలీసులు కేసు పెట్టాలనేది రాజకీయ నాయకులు ఎవరు చెప్తే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఆయన వల్లెవేసిన మాటలనే మహా టీవీ వంశీ ఏమి చెప్పాడో ఉపన్యాసంలో అవే మాటలు ఇతను వీడియోలో చెప్తే ఇతని పైన కేసు. అదేవిధంగా దాంతో మళ్ళీ హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కోర్టు ముట్టికాయలు వేస్తే అతని పైన అసలు అన్ని ప్రొసీడింగ్స్ కూడా క్రైమ్ నెంబర్లో స్టే చేసేస్తే అప్పటికి కూడా అక్కడ ఉండే సిఐ విక్రమసింహ నిత్యం ఇప్పటికి కూడా ఆర్డర్ కాపీ పంపించు ఇవన్నీ చెప్పి ఇప్పటికి కూడా సతాయిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సందర్భంలో కేవీ రెడ్డి యూట్యూబ్ ఛానల్లో మరో వీడియో చేస్తే దానిపైన విజయనగరం బాడంగి పోలీస్ స్టేషన్లో కేసు. ఎక్కడ విజయనగరం, ఎక్కడ హైదరాబాదు, అక్కడ ఒక దళిత వ్యక్తితో ఒక కేసు పెట్టిస్తారు పోలీసు వాళ్ళు. ఇది ఉద్దేశపూర్వకంగా అతని పైన కక్ష తీర్చుకునేదానికి. అతను ఈ వీడియోలో ఏం చెప్తాడంటే మన ఎర్రబుక్కు రాజ్యాంగం, మన ఎర్రి బుక్కు రాజ్యాంగం, అంతా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కదా, దాన్ని
మన ఎర్రిబుక్కు రాజ్యాంగం అంటాడు ఇతను. మన ఎర్రిబుక్కు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశం మొత్తం మీద ఎలా అబ్బాసు పాలవుతుందో చూస్తున్నాం. ఇది అతను అనింది. వీడియో ద్వారా ఒకసారి ప్లే కూడా చేస్తాం. కేవీ రెడ్డి, మన ఎర్రిబుక్కు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అబాస్ పాలవుతామని వస్తున్నారు కదా. నిన్న బీహార్ లో పరువు పోగొడుతుందన్నమాట. విషయం ఏంటంటే సునీల్ నాయక్ ఐపీఎస్ గతంలో అంటే ఆయన బీహార్ క్యాడరే 2005కు సంబంధించిన బ్యాచ్ డెప్యుటేషన్ మీద ఆంధ్రాకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో పనిచేసిన వ్యక్తి. ఆయన స్పష్టంగా మాట్లాడేదేంది, ఎర్రిబుక్కు రాజ్యాంగంలో అనే పదం వాడితే కంప్లైంట్లో ఆ క్రైమ్ నెంబర్లో దీంట్లో కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో అండర్లైన్ చేసిన చూడండి, ఎర్రి డాష్ అని. ఆ పదం మనం మాట్లాడలేము. ఇట్లా రాజ్యాంగాన్ని ఇట్లా అన్నాడని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ ఇప్పించుకొని, కనీసం పోలీసు వాళ్ళ జ్ఞానం ఉంటే అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడినాడు, కంప్లైంట్ ఏమొచ్చింది, అది కరెక్టేనా, వీడియో 1కి 10 సార్లు చూసి ఇది నిజమే అని ఉంటే అతని పైన కేసు పెడితే దాన్ని అందరు అభినందిస్తారు. ఎవరైనా మన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎవరు అవమానపరిచినా తప్పే. కానీ ఇతను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు, ఇంకోటి పిచ్చి రాజ్యాంగం అంటాడు. అసలు ఇందులో తప్పేముంది? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనడమే తప్పు. పదే పదే లోకేష్ గారు ఎక్కడ పోయినా రెడ్ బుక్ రాజ్యాంగం గురించే మాట్లాడుతున్నాడు వాళ్ళ కార్యకర్తల సమావేశాల్లో కూడా. మరి దాన్ని ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎర్రి బుక్ రాజ్యాంగం అంటే అదేదో మా పెద్ద నేరం అయిపోయినట్టు. అతని పైన విజయనగరంలో కేసు పెడితే విజయనగరం నుంచి 14-15 గంటలు పోలీసు వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళ ఇంటికి వచ్చి అతన్ని అరెస్టు చేయబోతారంటే లోకల్ పోలీసులకు మీరు ఇన్ఫార్మ్ చేసినారా అని చెప్పి అక్కడ చైతన్యవంతమైన తెలంగాణ జర్నలిస్టులు వాళ్ళు నిజంగా అభినందించాలా. వాళ్ళంతా అడ్డుపడి ఎక్కడో అక్కడ కేసు పెడితే ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఆ కేసు ఎఫ్ఐఆర్ చదివారు వాళ్ళు, చదివి వీడియో కూడా చూపించారు పోలీసు వాళ్ళకి. అసలు ఇది తప్పుడు కేసు కాదా అని. పోలీసులేమో మా బాసులు చెప్పారు, వాళ్ళను మేము సంతృప్తి పరచాలా. అసలు ఇప్పుడు ఆ పోలీసుల పైన కేసు పెట్టాలా, కంప్లైంట్ ఇచ్చిండే వాని పైన కూడా ఇద్దరిపైన తప్పుడు కేసులు పెట్టాలా. ఇద్దరు తప్పు చేశారంటే వాళ్ళపైన ఇప్పుడు నిజంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా ఆ పోలీసులను కూడా. అంటే కనీసం కంప్లైంట్లు ఏమున్నాయి, అసలు ఆ వీడియోలో ఏముందని కూడా కనీసం ఎవరైనా కాస్త తెలివి ఉన్న పోలీస్ ఆఫీసర్ చేయాల్సిన పని కదా అది.